దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో నా ప్రేమ వందనాలు. ఈరోజు మనము దైవ సందేశాన్ని వినకముందు చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు సహాయాన్ని అడుగుదాం. అందరూ దయచేసి స్థలంలో ఉంచండి. దేవా, నీవు నాతో మాట్లాడు అని ప్రతి ఒక్కరూ ప్రభువుని అడగాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన మా పరలోకపు కన్న తండ్రి, మా నాయన, నీ పాదముల దగ్గర మేము కూర్చొని ఉంటున్నాం. దయతో నీ కృపలో నాయన మా దీన స్థితిని నీవు గుర్తించి నాయన మాతో మాట్లాడి మమ్మల్ని దీవించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నీ మాటలు జీవము గలవి, బలము గలవి నాయన. అట్టి గొప్ప మాటలు నాయన మా బలహీనమైన బ్రతుకుల్లో నీవు దయచేసి మమ్మల్ని బలపరచమని నాయన, నీ వాక్యము ద్వారా మమ్మల్ని దీవించమని, మాకు కావలసిన జ్ఞానము, పరిశుద్ధత, ఆత్మ నింపుదల నాయన నీ వాక్యము ద్వారా దయచేసి మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. అల్పుడు, అయోగ్యుడు నాయన, పెద్ద అపరాధి నీ పక్షాన్ని నిలవబడుతుంటుండగా తండ్రి కనికరించి క్షమించి నీ రెండంతల ఆత్మను దయచేసి నాయన నీ ఆత్మతో నింపి అభిషేకించి నీ నోటికి బూరగా వాడుకొని ప్రభు నాయన ఇక్కడ చేరి ఉన్న ప్రతి నీ బిడ్డతో నువ్వు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు పొందుకునమని యేసు ప్రభు వారి దివ్యమైన శక్తిగల నిజనామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గత 3 నెలలుగా పరిశుద్ధాత్మను గురించి ధ్యానం చేస్తూ ఉంటున్నాము. ఈరోజు నేను పరిశుద్ధాత్ముడు సంఘములో పరిశుద్ధాత్ముని పరిచర్య లేకపోతే పరిశుద్ధాత్ముని పాత్రను నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. దానికంటే ముందు నేను 2-3 వారాల నుంచి చెప్తున్న విధంగా బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్ముని పేర్లను నేను మీకు తెలియజేస్తాను. రాసుకోవాల్సిన వాళ్ళు రాసుకోండి. మనం సందేశానికి వెళ్ళక ముందు పరిశుద్ధాత్మకు రకరకాల పేర్లు బైబిల్ గ్రంథంలో ఇవ్వబడ్డాయి కదా. మనమందరము యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూసాం. ఆదరణకర్త అని, సత్యస్వరూపి అయిన ఆత్మ అని, ఆ విధంగా చూసాము. సో చాలా పేర్లు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైన 9 పేర్లను నేను మీకు ఇవ్వదలుచుకుంటున్నాను. చాలామంది నోట్స్లు తెచ్చుకున్నారు, చాలా సంతోషము. మొట్టమొదటిగా 1 కొరింథీ 3:16 మనం జ్ఞాపకం చేస్తే అక్కడ పరిశుద్ధాత్మను దేవుని ఆత్మ అని సంబోధిస్తున్నారు. మీ శరీరము దేవుని ఆత్మకు నిలయమై ఉన్నదని మీరు ఎరుగరా. సో మొట్టమొదటి పేరు ఏం పేరు చెప్పండి? దేవుని ఆత్మ. 1 కొరింథీ 3:16. రెండవదిగా క్రీస్తు ఆత్మ అని మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో పరిశుద్ధాత్మకి మొదటి పేరు ఏం పేరు చెప్పండి? పరిశుద్ధాత్మని దేవుని ఆత్మ అని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. ఇంకొకటి మనం ఏం చూస్తున్నాం? రోమా 8:9లో ఏం చూస్తున్నాం చెప్పండి? క్రీస్తు ఆత్మ. సో ఇవి 2 చాలా ప్రాముఖ్యమైన పేర్లు. సో త్రిత్వము, త్రియేక దేవుడు అని మనం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మను బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పారు? దేవుని ఆత్మ అన్నారు, క్రీస్తు ఆత్మ అని కూడా అన్నారు. సో అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయములో నేను వేరొక ఆదరణకర్తను నేను పంపిస్తున్నాను అన్నాడు. వేరొక అంటే నేను గ్రీకు భాషలో అర్థం ఏమని చెప్పానంటే నాలాంటి వేరొక ఆత్మను, నాలాంటి వేరొక వ్యక్తిని పంపిస్తున్నానని ప్రభు అన్నాడు. సో మొట్టమొదటిగా దేవుని ఆత్మ, రెండవదిగా క్రీస్తు ఆత్మ, మూడవదిగా నిత్యుడగు ఆత్మ. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. నిత్యుడగు ఆత్మ అంటే దేవుడు ఎలాగూ నిత్యము ఉంటాడో, దేవుడికి ఏ విధంగా జననము లేదో, మరణము లేదో, ఆది లేదో, అంతము లేదు. ఆయన స్వయంభవుడు కదా. ఆయన సృజింపబడని వాడు కదా. కేవలము సృజించే వాటికే స్టార్టింగ్ ఉంటుంది, చేసే వాటికే, సృజింపబడే వాటికే. కానీ దేవుడు సృజింపబడని వాడు, స్వయంభవుడు. కాబట్టి ఆయనకు జననము లేదు, మరణము లేదు, ఆది లేదు, అంతము లేదు. అదేవిధంగా పరిశుద్ధాత్మను కూడా ఒక పేరేం పేరంటే నిత్యుడగు ఆత్మ. హెబ్రీ 9:14. తర్వాత 4వదిగా సత్యస్వరూపి అయిన ఆత్మ. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము. యోహాను 14లో కూడా మనం చూస్తాం సత్యస్వరూపియగు ఆత్మ. యోహాను సువార్త 16:13.
కదా. మిమ్మును సర్వసత్యములోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు కదా. కానీ ఈ రోజుల్లో ఉన్న భయంకరమైన ప్రాబ్లం ఏంటంటే పరిశుద్ధాత్మ పేరు మీద చాలా అసత్యమైన బోధలు వచ్చాయి కదా. కానీ పరిశుద్ధాత్మని దేవుడు ఎందుకు పంపించాడు? సర్వసత్యములోనికి నడిపించటానికి కదా. నాలుగోది ఏంటి చెప్పండి? సత్య స్వరూపి అయిన ఆత్మ. ఐదవది మహిమా స్వరూపి అయిన ఆత్మ. 1 పేతురు 4:14. 1 పేతురు 4:14 మహిమా స్వరూపి అయిన ఆత్మ. ఆరవది జీవమునిచ్చు ఆత్మ. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము రోమా 8:2 జీవమునిచ్చు ఆత్మ. ఎన్నైనా అండి? 6. ఏడవది ఆదరణకర్త. యోహాను సువార్త 14:26 కదా. మనం చాలా విషయాలు ఆదరణకర్త అని నేర్చుకున్నాం. ఈ ఆదరణకర్త అనే పేరు పరిశుద్ధాత్మకు చాలా ప్రాముఖ్యమైన పేరు. వినటానికి సింపుల్గా ఉన్నా కానీ యేసు ప్రభు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ గురించి చెప్పినప్పుడు ఆయన వాడిన పదం ఏంటిదంటే ఆదరణకర్త. నిజానికి ఆయన వాడింది తెలుగు పదము కాదు. యేసయ్య ఏమన్నాడంటే పారాక్లెటోస్ని పంపిస్తానన్నాడు కదా. పారాక్లెటోస్ అన్నదానికి ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ సరి అయిన అర్థము దొరకలేదు వాళ్ళకి, బైబుల్ తర్జుమా చేసే వాళ్ళకి. సో వాళ్ళు ఏమేమంటే రకరకాల పదాలు వాడుతూ వచ్చారు. ఒకళ్ళు ఆదరణకర్త అన్నారు, ఇంగ్లీష్ బైబుల్లో అయితే కంఫోర్టర్ అన్నారు, అంటే ఆదరణకర్త. రెండవదిగా కౌన్సిలర్ అన్నారు, సలహాదారుడు అని. మూడవదిగా ఉత్తరవాది అన్నారు, అంటే అడ్వకేట్ అని. వింటున్నారా? సో ఇవన్నీ కూడా ఆదరణకర్త అన్నప్పుడు ఉన్న అర్థాలు. యేసు ప్రభు నేను మీకు పారాక్లెటోస్ని పంపిస్తున్నానని అంటే దాని అర్థం ఏంటంటే మీతో ఉండటానికి, మీ పక్కన మీకు సహాయకరంగా ఉండటానికి. హల్లెలూయా. ఈ విషయాలను నేను యోహాను సువార్త 14వ అధ్యాయం బోధించినప్పుడు చెప్పాను. సో ఆదరణకర్త అంటే మనం సింపుల్గా కేవలము ఆదరించువాడుగా, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు ఆదరించువాడుగా మాత్రమే పరిశుద్ధాత్మని చూడకూడదు. ఆయన ఆదరణకర్త అంటే ఆయన నీకు సహాయకరంగా ఉంటాడు, ఆయన నీకు సహాయుడు, నీకు ఉత్తరవాది, నీకు అడ్వకేటు, నీకు సలహాదారుడు ఆయన. హల్లెలూయా. నీకు కౌన్సిలర్గా కూడా ఉంటాడు. ఎన్నైనా అండి? 7. ఎనిమిదవది దత్తపుత్రాత్మ. పరిశుద్ధాత్మను బైబిల్ గ్రంథంలో ఏమన్నారంటే దత్తపుత్రాత్మ అన్నారు కదా. దాని అర్థం ఏంటంటే ఆ సందర్భములో దేవుడు ఏమని చెప్తున్నాడంటే యేసు ప్రభువు నా కుమారుడు, అద్వితీయ కుమారుడు, కానీ నేను మిమ్మల్ని అందరిని ఏం చేసుకున్నాను? తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ. యోహాను 1:12 అనగా తన నామమున విశ్వాసముంచు వారందరికీ పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. కాబట్టి దేవుడు నీకు దత్తపుత్రాత్మనిచ్చాడు. అది మనము రోమీలకు రాసిన పత్రిక 8:15 చూస్తాం. రోమన్స్ 8:15 దత్తపుత్రాత్మ. సో నీవు ఎప్పుడైతే యేసు ప్రభువుని సొంత రక్షకుని అంగీకరిస్తున్నావో, నీలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వస్తున్నాడో, నీవు సాతాను బందీగా ఉన్న నీవు ఏమైతావు? దేవుని కుమారుడుగా అవుతావు, దేవుని కుమార్తెగా అవుతావు. నీవు దాసివి కాదు, కానీ నువ్వేమవుతావు? కుమారుడు అవుతావు. కుమారుడు కావడానికి దేవుడు నీకు అధికారం ఇస్తాడు. 9వది పరిశుద్ధమైన ఆత్మ అని చూస్తాం. రోమా 1:5 స్పిరిట్ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధ ఆత్మ అనే కాదు కానీ పరిశుద్ధమైన ఆత్మ అని. సో హోలీ స్పిరిట్, స్పిరిట్ ఆఫ్ హోలీనెస్ అని. సో ఈ 9 పేర్లను నేను లిస్ట్ అవుట్ చేస్తూ వచ్చాను. హల్లెలూయా. సో ఈరోజు ప్రాముఖ్యంగా నేను సంఘములో పరిశుద్ధాత్మ పరిచర్య అన్న విషయాన్ని నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సంఘములో పరిశుద్ధాత్ముని పాత్ర కదా. సో పరిశుద్ధాత్ముని పరిచర్య, పరిశుద్ధాత్ముని పాత్ర మనము ధ్యానం చేసుకుంటే 11 బ్రాడ్ కేటగిరీస్గా పెట్టుకోవచ్చు. 11 విషయాల్లో పరిశుద్ధాత్ముని హస్తం మనం చూస్తాం. నేను మీకు రకరకాలుగా చెప్తూ వచ్చాను, అవి కూడా రాసుకుంటానంటే రాసుకోండి, నేను ఫాస్ట్గా చెప్తాను. సంఘం గురించి మనం ధ్యానించక ముందు పరిశుద్ధాత్ముని పరిచర్య కదా, పరిశుద్ధాత్ముని వివిధ పరిచర్యలు
రకరకాల పరిచర్య. నెంబర్ 1 ఏంటంటే సృష్టిలో పరిశుద్ధాత్ముని పాత్ర చూస్తాం మనం. ఎక్కడ చెప్పండి? పరిశుద్ధాత్ముడు సృష్టిలో ఉన్నాడు. సృష్టి కార్యములో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నేను పోయిన ఆదివారం పరిశుద్ధాత్మ చిహ్నాలు చెబుతూ పావురం గురించి చెప్తూ ఏమన్నానంటే, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనములో ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అన్న పదము, అల్లాడుచుండెను అన్న పదము పావురము గుడ్లను పొదిగేటప్పుడు వాడేది, హోవరింగ్ కదా. సో సృష్టిలో పరిశుద్ధాత్మ పాత్రని మనం చూస్తాం కదా. 104వ కీర్తన 30వ వచనంలో మనం చూస్తాం. యోబు 26:13లో చూస్తాం. సో మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముని పాత్ర మనం ఎక్కడ చూస్తాం చెప్పండి? సృష్టిలో. సో త్రియేక దేవుడు అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా ఆది నుంచి ఉన్నవాడు, ఆయనేమి తక్కువ కాదు కదా. కాబట్టి అది మన మనసులో పెట్టుకోవాలి. ఇవన్నీ మెసేజ్లు చెప్పాలంటే చాలా టైం పడుతుంది. 11 చెప్పాలంటే 11 వారాలు పడుతుంది. కాబట్టి నేను లిస్ట్ అవుట్ చేస్తున్నాను. రెండవది లేఖనాల విషయంలో మనం పరిశుద్ధాత్ముని పాత్ర చూస్తాం. లేఖనాలు ఏ విధంగా మనకు వచ్చాయి, లేఖనాలు ఏ విధంగా ప్రత్యక్షపరచబడ్డాయి, దేవుడు 40 మంది గ్రంథకర్తలకు ఏ విధంగా దైవావేశ వలన వాళ్ళని పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించి వాళ్ళని లేఖనాలు రాయటానికి పురికొల్పాడు. సో లేఖనాల్లో మనం ఎవరి పాత్రను చూస్తాం చెప్పండి? ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్ముని పాత్ర. గ్రంథకర్తలకు బయలుపరచబడటము, ప్రత్యక్షపరచబడటం అంత మాత్రమే కాకుండా మనము లేఖనాలు చదివినప్పుడు, మనము వాక్యం చదివినప్పుడు మనకు అది అర్థమయ్యేటట్లు చేసేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ కదా. హల్లెలూయా. సో లేఖనాల విషయంలో మనము ఆ విధంగా చూస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా లేఖనాలు అనుగ్రహించబడ్డాయి. మూడవదిగా ఇశ్రాయేలీల చరిత్రలో పరిశుద్ధాత్మని పాత్ర మనం చూస్తాం. మనము ఇశ్రాయేలీల భక్తులను, ఇశ్రాయేలీల చరిత్రలో ఉన్న ఆ నాయకులను మనము గమనిస్తే దగ్గరగా 16 మంది పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లు, అంటే మనలాగా కాదు కానీ తాత్కాలికంగా వాళ్ళు నింపబడినట్టు మనం చూస్తాం. సౌలు కావచ్చు కదా, సంసోను కావచ్చు, దావీదు కావచ్చు, ఏలియా కావచ్చు, ఎలీషా గారు కావచ్చు, ఇటువంటి భక్తులు నాయకులంతా ఆత్మ చేత నింపబడ్డారు. దేవుని ఆత్మ వారి పైకి వచ్చింది అని మనం చూస్తాం కదా. సో ఇశ్రాయేలు విషయంలో. నాలుగవది యేసు ప్రభు విషయంలో కూడా మనం పరిశుద్ధాత్మని పాత్ర చూస్తాం. పరిశుద్ధాత్మ ద్వారా గర్భము మరియమ్మ ధరించింది. యేసయ్య బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు, ఆయన ఆత్మచేత నింపబడ్డాడు. యెషయా 11వ అధ్యాయం కదా. బుద్ధి జ్ఞాన వివేకములుగా ఆత్మ ఆయన పైన ఉన్నది. ప్రభువుకు ఆత్మ, ప్రభువుకు యెహోవా ఆత్మ నా పైన ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడం. యెషయా 61వ అధ్యాయం. ఈ విధంగా యేసు ప్రభు జీవితము పరిశుద్ధాత్మ సహాయముతో, పరిశుద్ధాత్మ చేత నింపబడి, పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి, పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఆయన పరిచర్య చేశాడు. ఎన్నైనాయి? 4. ఐదవది ఒక పాపి జీవితంలో, ఒక పాపిని మార్చడానికి పరిశుద్ధాత్మ పాత్రను మనం చూస్తాం. నేను ఈ వాక్యం మీకు చెప్పాను. పాపి యేసయ్యను నమ్ముకోవటానికి పరిశుద్ధాత్మ పాత్ర ఉంటుందని వాక్యం చెప్పాను, యోహాను సువార్త 16వ. సో ఒక పాపి యేసు ప్రభువుని నమ్ముకోవటానికి మనం పరిశుద్ధాత్మ పాత్ర చూస్తాం కదా. ఇది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. 6వది సంఘములో పరిశుద్ధాత్ముని పాత్ర చూస్తా. అది ఈరోజు నేను చెప్తుంటున్నా, సంఘములో పరిశుద్ధాత్ముని పాత్ర. 7వది పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముని పాత్ర, 7వది. 8వది ఒక క్రైస్తవుని జీవితంలో పరిశుద్ధాత్ముని పాత్ర. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కావచ్చు, పరిశుద్ధాత్మ నింపుదల కావచ్చు, ఒక క్రైస్తవుని జీవితంలో పరిశుద్ధాత్మ పాత్ర, అది 8వది. 9వది సాతాను విషయంలో కూడా పరిశుద్ధాత్ముని పాత్ర మనం చూస్తాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-14 మనం చదివితే పరిశుద్ధాత్మ దేవుడు సాతాను శక్తిని అదుపులో పెట్టినట్లు మనం చూస్తాం. హల్లెలూయా. 10వది పరిశుద్ధాత్మ వరములలో పరిశుద్ధాత్మ పాత్ర. 10వది పరిశుద్ధాత్మ వరాలు. ప్రభు చిత్తమైతే నేను అది ఒక వారం చెప్తాను. పరిశుద్ధాత్మ వరాలు చాలా కన్ఫ్యూజన్గా ఈ సంఘాల్లో ఈ రోజున భాషలని
ఇవన్నీ కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ వరాలు అన్న సబ్జెక్టు నేను ప్రభు చిత్తముతో ఒకరోజు చెప్తాను. చివరిగా 11వది పరిశుద్ధాత్మ ఫలాలు. ఏంటో చెప్పండి? పరిశుద్ధాత్మ ఫలాలు. సో ఈ 11 బ్రాడ్ కేటగిరీస్లో మనం పరిశుద్ధాత్మని పాత్ర చూస్తాం. కాబట్టి మనం పరిశుద్ధాత్మ అని ఎప్పుడైనా ఆ పేరు విన్నప్పుడు, పరిశుద్ధాత్మని గురించి మనం ధ్యానించినప్పుడు ఏదో ఒక చిన్న సబ్జెక్టుగా మనం అనుకోకూడదు. ఇదేదో చిన్న విషయం అని అనుకోకూడదు. నిత్యుడుగా ఉన్న పరిశుద్ధాత్మ సృష్టి కార్యము నుంచి యేసు ప్రభు రాకడ వరకు, నిత్యత్వం వరకు ఉండే దేవుడు. హల్లెలూయా. సో మన ఆలోచనలు మనం మార్చుకోవాలి పరిశుద్ధాత్మను గురించి. ఇన్ని రోజులు మనం ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నామో ఆ అభిప్రాయాలు తీసివేసి వాక్య ప్రకారమైన అండర్స్టాండింగ్ మనకు కావాలి. హల్లెలూయా. దేవుని మందిరంలో టీచింగ్ కూడా చాలా ఇంపార్టెంట్, అవునా కదా? వాక్యం ఏమని చెప్తున్నదంటే బోధ కూడా ఉండాలట. ప్రసంగాలతో పాటు ఏముండాలి చెప్పండి? బోధ, టీచింగ్ ఉండాలి. సో ఈరోజు నేను చెప్పదలుచుకున్న వర్తమానం ఏంటో చెప్పండి? సంఘములో పరిశుద్ధాత్ముని పాత్ర. హల్లెలూయా. సో సంఘము అంటే ఏంది? సంఘము అన్న పదము గ్రీకు భాషలో ఎక్లేసియా అన్న పదం నుంచి వచ్చింది. ఎక్లేసియా అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకముగా ఉండటానికి వెలుపలకి పిలువబడిన వాళ్ళు. ఎక్కడి నుంచి అంటే లోకములో నుంచి బయటికంటే మళ్ళీ యాడ్ నుంచి అనుకోబాకండి. ఎక్కడి నుంచి బయటికి రావాలి? నువ్వు లోకములో నుంచి వెలుపలకు వచ్చి ప్రత్యేకంగా ఉండటానికి పిలిచాడు. ఎక్లేషియా. అంటే బయటికి, కాల్ అంటే మనందరూ తెలుసు, పిలిచిన అన్నట్టు. ఎక్లేషియా, ఎక్ ప్లస్ కాలియో కదా. సో ఎక్లేషియా అంటే బయటకు పిలువబడిన వాళ్ళు. నువ్వు ప్రత్యేకంగా ఉండటానికి దేవుడు నిన్ను బయటకు పిలిచాడు. సంఘం అంటే ప్రాముఖ్యంగా బైబిల్లో చెప్పిన సంఘము మనం 2 రకాలుగా చూస్తాం. ఒకటి సార్వత్రిక సంఘము, రెండోది స్థానిక సంఘం. హల్లెలూయా. ఒకటేంటో చెప్పండి? సార్వత్రిక సంఘము. రెండోది ఏంటది? స్థానిక సంఘం కదా. మనం చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు అంటాం సార్వత్రిక సంఘం కోసం ప్రార్థన చేయండి అంటాం కదా. సార్వత్రిక సంఘం అంటే ఏంటదంటే అన్ని తరాలలో ఉన్న, అన్ని ప్లేసెస్లో ఉన్న పరిశుద్ధులందరినీ కలిపి ఏమంటారు? సార్వత్రిక సంఘము అంటారు. చెప్పండి, సార్వత్రిక సంఘంలో ఎవరెవరు వస్తారు? అన్ని సంఘాలు వస్తారు. అన్ని తరాలు, చనిపోయిన వాళ్ళు, బ్రతికిన వాళ్ళు, భవిష్యత్తులో పుట్టి యేసు ప్రభువుని నమ్ముకునే వాళ్ళు కదా. అంటే పెంతుకోస్తు పండుగ నుంచి యేసు ప్రభు రాకడ వరకు ఉన్న పరిశుద్ధులందరినీ కలిపి ఏమంటాం మనము? సార్వత్రిక సంఘము అంటాం. ఇది కనపడదు, వింటున్నారా? సార్వత్రిక సంఘం అనేది కనపడదు. ఎందుకంటే చాలామంది, ఇప్పుడు పేతురు గారు సంఘమే కదా. సంఘము అంటే యేసుక్రీస్తు వధువు, పెండ్లి కుమార్తె. సో ఈ వధువులో ఎవరెవరు భాగం అంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, బ్రతికిన వాళ్ళు ఉన్నారు. ప్రభు చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే భవిష్యత్తులో వాళ్ళు కూడా ఉంటారు. సో ఇది కనపడదు. దీన్నే సార్వత్రిక సంఘము అంటారు. ఏమంటారు చెప్పండి? సార్వత్రిక సంఘం అంటే బ్రతికున్న వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, ఆలస్యమైతే భవిష్యత్తులో ఉన్నవాళ్ళు, అన్ని ప్లేసెస్, అన్ని జనరేషన్స్లో ఉన్న యేసయ్య రక్తంలో కడగబడిన వాళ్ళందరూ సార్వత్రిక సంఘంలోకి వస్తారు. సార్వత్రిక సంఘం గురించి పౌలు భక్తుడు ఎఫెస్సి సంఘానికి ఈ పత్రికలో గొప్ప సత్యాలను తెలియజేస్తున్నాడు. ఎఫెస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. ఇది సార్వత్రిక సంఘం. ఇదంతా దేవుని ఇల్లు, ఇదంతా ఒకటే జనము, ఒకటే కుటుంబం. హల్లెలూయా. ఈ కుటుంబంలో పేతురున్నాడు, పౌలున్నాడు కదా, భక్తులందరూ ఉన్నారు. సో చూడండి 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. మీరు కడుతున్నారు అనట్లే. ఎవరట మిమ్మల్ని కట్టేది? దేవుడే కడుతున్నాడు. ఈ సార్వత్రిక సంఘాన్ని కట్టేది ఎవరు చెప్పండి? దేవుడు. చూడండి 21వ వచనం.
ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఇది సార్వత్రిక సంఘం. అంత కట్టబడుచున్నారు, అమర్చబడుచున్నారు అని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు ఈ సార్వత్రిక సంఘాన్ని ఒక బిల్డింగ్ లాగా పోలుస్తున్నాడు. ఇక్కడ వింటున్నారమ్మా? ఈ బిల్డింగ్లో దేవుడు ఉండాలని. సో సంఘానికి కూడా బైబిల్లో రకరకాల చిహ్నాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మకు ఏ విధంగా చిహ్నాలు చూసామో సంఘానికి ఉన్న ఒక చిహ్నం ఏంటిదంటే బిల్డింగ్, దేవాలయం. ఇంకొక చిహ్నం ఏంటంటే వధువు కదా, పెండ్లి కుమార్తె. సో ఈ విధంగా సో ఇక్కడ దేవాలయము ఒక బిల్డింగ్ చిహ్నంలో ఏమని చెప్తున్నాడు, మీరంతా కూడా ఒక్కొక్క ఇటుకలాగా ఆయన మిమ్మల్ని పేరుస్తున్నాడు. ఇది సార్వత్రిక సంఘం. హల్లెలూయా. సో పెంతెకోస్తు పండగ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ దేవాలయం ఏమైతా ఉంది, కట్టబడతా. సో ఈ విధంగా కట్టేది ఎవరు చెప్పండి? ఆత్మ కడతా. ఆత్మ మూలముగా, పరిశుద్ధాత్మ మూలముగా దేవుని నివాస స్థలమైనటకు మీరు కట్టబడచ్చు. సో సార్వత్రిక సంఘంలో పరిశుద్ధాత్మని పాత్ర మనం చూసాం. సార్వత్రిక సంఘాన్ని కట్టేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదా. యేసుక్రీస్తు మూలరాయి ఉండగా దేవుడు దాన్ని కడుతున్నాడు. తర్వాత స్థానిక సంఘంలో పరిశుద్ధాత్మ పాత్రను చూస్తాం. స్థానిక సంఘము అంటే ఏంది? ఒక అయ్యగారు ఇట్టనే వాక్యం చెప్పుకుంటా, తలకాయలోకి ఎక్కుతుందా, తలకాయలోకి దూరిందా, తలకాయలోకి దూరిందా అంటే ఒకడు ఎమ్మటే తలకాయ దూరింది కానీ తోక దూరలేదు అన్నాడట. ఏమన్నాడు చెప్పండి? అంటే వాడు వాక్యం వినకుండా పైన సూర్లో ఒక ఎలకను చూస్తాడంట. ఆ ఎలక బయటికి వస్తుంది, లోపలికి పోతుంది, బయటికి వస్తుంది, లోపలికి పోతుంది. సో అయ్యగారు ఏమంటున్నాడు, నేను చెప్పిందంతా మీ తలకాయలోకి దూరిందా, తలకాయలోకి దూరిందంటే వాడు తలకాయ దూరింది, అదొక్కటి వినపడ్డది. అయ్యగారు తలకాయ దూరింది కానీ ఇంకా తోక దూరలేదు అన్నాడట. సో మీకు దూరుతుందా, దూరట్లేదా? మరోసారి చెప్పండి. సార్వత్రిక సంఘం అంటే ఎవరు? పెంతెకోస్తు పండుగ నుంచి యేసయ్య రాకడ వరకు ఉన్న పరిశుద్ధులందరూ, అన్ని తరాలు, మనకి ముందున్న వాళ్ళు, మన తర్వాత వచ్చేవాళ్ళు, సజీవులు, మరణించిన వారు, వీళ్ళందరూ కలిపి స్థానిక సంఘం అంటే ఏంటంటే నాకెళ్ళి చూడాలి అందరు. స్థానిక సంఘం అంటే ఒక కాపరి కింద ఒక స్థలములో కూడుకునే పరిశుద్ధుల సమాజం. హల్లెలూయా. ఒక కాపరి కింద ఉండే స్థానిక క్రైస్తవుల సమూహం, ఇది స్థానిక సంఘం. సార్వత్రిక సంఘం మనకు కనపడదు, కానీ స్థానిక సంఘం ఏమవుతుంది? కనపడుతుంది. ఇది స్థానిక సంఘం. ఇది కనపడుతుందా, కనపడట్లేదా? సో ఒక కాపరి కింద ఎంతమంది క్రైస్తవులైతే ఒక సమూహముగా, ఒక సమాజముగా, పరిశుద్ధ జనాంగముగా కూడుకుంటారో వాళ్ళని ఏమంటారు? స్థానిక సంఘము అంటారు. సో స్థానిక సంఘములో పరిశుద్ధాత్ముని పాత్ర మనము చూస్తాం. హల్లెలూయా. సో త్వరగా వెళ్దాం. సో స్థానిక సంఘంలో పరిశుద్ధాత్ముని పాత్ర మొట్టమొదటిది ఏంటంటే పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధాత్మ శక్తి ప్రతి కూడికలో ఉండాలని ఆయన చిత్తం. ప్రతి ఆరాధన కార్యక్రమంలో ఆయన సన్నిధి ఉండాలని పరిశుద్ధాత్ముడు ఆశపడుతున్నాడు. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. సో ప్రతి ఆరాధన కార్యక్రమంలో పరిశుద్ధాత్ముడు ఉండాలని ఆశపడుతున్నాడు స్థానిక సంఘములో. ఈరోజు ఆరాధన జరుగుతున్నది అంటే ఈరోజు పరిశుద్ధాత్ముని ఆశ ఏంటి? నేను కూడా రావాలి కదా. అందుకే ఫిలిప్పీ 3:3 ఏం చూస్తామంటే, ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుతున్న మనమే సున్నతి ఆచరించువారము అంటారు కదా. సో ప్రతి కూడికలో ఆయన ఉండాలని ఆశపడుతుంటున్నాడు. ప్రతి ఆరాధనలో ఎఫెసీ 6:18 మనం ఏం చూస్తామంటే, ప్రతి స్థలమందును ఆత్మలో మీరు ప్రార్థన చేయాలి అంటాడు. ప్రతి స్థలమందు మనం ఎట్లా ప్రార్థన చేయాలట? ఆత్మలో.
సో ప్రతి కూడికలో పరిశుద్ధాత్ముడు ఉండాలని కోరుకుంటున్నారు. రెండవది, స్థానిక సంఘములో పాటల్లో సహాయం చేయాలని ఆత్మ కోరుకుంటున్నారు. కూడికలోనే కాదు, పరిశుద్ధాత్ముడు ఏ విధంగా కోరుకుంటున్నారు చెప్పండి. రెండవదిగా పాటల్లో. అందరూ పాటలు అనండి. పాటలు అంటే చాలామందికి చిన్న చూపు, చులకన. చాలామంది పాటలు అయిపోయినాక వస్తారు. ఆదివారమే లేటుగా లేస్తారు కొంతమంది, ప్రతిరోజు పెందలాడు లేస్తారు. ఆదివారం వచ్చిందంటే లేజీ. పాటలు అనేవి క్రైస్తవ భక్తిలో, క్రైస్తవ విశ్వాసంలో చాలా ప్రాముఖ్యమైనది కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనాలు. పౌలు గారు ఏమంటున్నాడంటే, దేవుడు పౌలు గారి ద్వారా ఏమని సెలవిస్తున్నాడంటే, మద్యముతో మత్తులై ఉండొద్దట. కానీ ఎట్లుండాలట? ఆత్మపూర్ణులై ఉండడి. మద్యంలో దుర్వ్యాపారం ఉంది. అంటే మద్యం తాగినవాడు మద్యం మత్తులో మద్యం పాటలు వాడతాడు, మద్యము నియంత్రణలో ఉంటాడు, మద్యము స్వాధీనంలో ఉంటాడు. కానీ నువ్వేమో దేని స్వాధీనంలో ఉండాలా? పరిశుద్ధ ఆత్మపూర్ణులై ఉండడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలు. ఏం పాటలు అంటే చెప్పండి ఇవి? పరిశుద్ధాత్మ సంబంధమైన పాటలు. నేను కొన్నిసార్లు ఆయా చర్చెస్కి వాక్యం చెప్పడానికి పోయినప్పుడు వాళ్ళు పాడే పాటలు నా వాక్యానికి మ్యాచ్ అయ్యేగా ఉంటాయి. హల్లెలూయా. సో దేవుడు ఏం చేస్తున్నాడంటే, నా వాక్యం కోసం వాళ్ళని పాటల ద్వారా కూడా సిద్ధపరుస్తున్నాడని నాకు అర్థమవుతుంది. హల్లెలూయా. సో చాలామంది ప్రసంగికులు కూడా ఇట్లనే చెప్తారు కదా. ఆ పాట ద్వారా నేను ఒక పాస్టర్స్ మీటింగ్లో ఆ పాట పాడారు. వాళ్ళు ఆరాధన పాట అని లాస్ట్లో పాడతారు కదా. అందరు నిలబడి ఆరాధన పాట పాడినప్పుడు, ఆ ఆరాధన పాట పాడిన తర్వాత దాని నుంచే నేను నా ప్రసంగాన్ని బిల్డప్ చేశాను కదా. వాళ్ళు చాలా చక్కటి పాట పాడారు. కంటికి కనపడనివి, చెవుకి వినపడనివి, హృదయానికి గోచరం. చాలా కొత్త పాట అది, కానీ చాలా సూపర్ పాడారు. కానీ దాని నుంచి నేను ఒక ప్రసంగము కనెక్ట్ అయిపోయాను, నేను సిద్ధపడిన ప్రసంగము. సో పాటలను కూడా ఎవరు పాటలో సహాయం చేయాలనుకుంటున్నాడు? పరిశుద్ధ. నువ్వు వాద్యాలు కొడుతున్నావు అంటే నువ్వేదో చిన్న పని కాదు చేసేది. అందుకే వాద్యాలు కొట్టే వాళ్ళు కూడా పాత నిబంధనలో దేవాలయంలో వాళ్ళకు ప్రత్యేకంగా వాళ్ళు అభిషేకించబడ్డవాళ్ళు. ఆసాపు ఈ విధంగా మనం చూస్తాం. సో స్థానిక సంఘంలో పరిశుద్ధాత్మని పాత్ర మొట్టమొదటిది, ప్రతి కూడికలో ఆయన ఉండాలని కోరుకుంటారు. రెండవది, పాటలలో సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. మూడవది ఏంటంటే, ఆయనే కాపురులను, ప్రసంగికులను నియమిస్తాడు. ఎవరు నియమిస్తారు చెప్పండి? ఒక సంఘములో కాపరిని ఎవరు నియమిస్తారు? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. మీ సంఘములో ఒక కాపరి ఉన్నాడంటే ఆయనంతటా ఆయనకు రాలే. ఎవరు నియమించారు ఆయన్ని? పరిశుద్ధాత్ముడు. రండి, అపోస్తుల కార్యములో 20వ అధ్యాయం 28వ వచనం. అందరు జాగ్రత్తగా వాక్యము వినాలండి, ఎవరు నిర్లక్ష్యముగా ఉండకూడదు. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది, మన సంఘానికి ఉపయోగపడేది. స్థానిక సంఘంలో పరిశుద్ధాత్ముని పాత్ర మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనము. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. ఎవరత స్వరక్తమిచ్చి సంపాదించింది? దేవుడు అనండి. యేసయ్య దేవుడు అని ఆడుందంటారు కొంతమంది. స్వరక్తమిచ్చి సంపాదించింది ఎవరట చెప్పండి? ఎవరు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి అంటున్నాడు. ఇక్కడ ఎఫెసీ సంఘాన్ని పౌలు గారు ఎఫెసీ సంఘపు పెద్దలతో మాట్లాడుతున్నాడు, ఎఫెసీ సంఘపు అధ్యక్షులతో మాట్లాడుతున్నాడు. ఎవరితో చెప్పండి? అధ్యక్షులు అనండి. సో ఈ అధ్యక్షుల్ని ఎవరు పెట్టారట? పరిశుద్ధాత్ముడు పెట్టాడు. హల్లెలూయా. సో ఇదే విషయం మనం బైబుల్ అంతా చూస్తాం. ఇక్కడ మీకు ఒక మంచి విషయం నేను మీకు నేర్పిస్తాను, మీరు వింటానంట. అధ్యక్షులు అన్న బైబుల్లో మాట, అమ్మ వినాల.
పెద్దలు అన్నా, కాపరులు అన్నా, పై విచారణకర్తలు అన్న ఒకటే పదం ఇది. అధ్యక్షులన్నా, అధ్యక్షుని ఇంగ్లీష్లో బిషప్ అన్నారు. కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్ ఏమన్నారు? బిషప్. అధ్యక్షుడు. ఇంకొకటి ఏంటి? కాపరి, షెపర్డ్ లేకపోతే పాస్టర్. మూడవది ఏంటి? పెద్దలు. పెద్దలు అంటే మనం చాలాసార్లు బయట కులం పెద్దలు, గ్రామ పెద్దలు అన్నట్టు సంఘంలో కూడా పెద్దలు అంటారు. కానీ సంఘంలో పాస్టర్స్ని పెద్దలు అన్నారు. సో అధ్యక్షుడన్నా, కాపరి అన్నా, పెద్దలన్నా, పై విచారణకర్త అన్నా కానీ ఒకటే పదం తెలుగు. నేను మీకు చూపిస్తాను కావాలని. సో 20వ అధ్యాయం 28వ వచనంలో అధ్యక్షులుగా పరిశుద్ధాత్మ మిమ్మును దేని మీద పెట్టాడో ఆ యావత్తు మందను గూర్చియో మీ మట్టుకు మిమ్మును గూర్చియో జాగ్రత్త. సో మందను కాసే వాళ్ళు ఎవరు? అధ్యక్షులు. రండి 1 పేతురు, అందరు తీయాలండి. 1 పేతురు 5వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతున్నా. సంఘములో 2-3 పొజిషన్సే ఉన్నాయి దేవుడు ఇచ్చినప్పుడు. దేవుడు కొత్త నిబంధన సంఘంలో వీళ్ళని పెట్టేది ఎవరు? దేవుడే. ఎవరు పెట్టేది? ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడే. సో పేతురు గారు సంఘానికి లెటర్ రాస్తే ఏమంటున్నాడు? తోటి పెద్దను అంటున్నాడు. సో పేతురు కూడా ఎవరట చెప్పండి? పెద్దే. సో పేతురు నేను సంఘానికి నేను పోపుని అనట్లేదు. సో కాపరులు, అధ్యక్షులు, పెద్దలు, ఇంకేంటి పై విచారణకర్తలు ఒకటే మాట అనమాట, ఒకటే పొజిషన్. తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, బయలుపరచబడవో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నా. అంటే నేను పాస్టర్, నేను కూడా మీతోటి పాస్టర్ని, మీలాంటి పాస్టర్ని హెచ్చరిస్తున్నాను. ఏంటంటే చూడండి 2వ వచనం, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతో మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయొచ్చు దానిని కాయుడు. అంటే సంఘాన్ని కాసేది ఎవరు? పెద్దలు. పెద్దలంటే ఎవరు? పాస్టర్స్. అర్థమవుతుందా? సో పెద్దలకి ఏం చెప్తున్నారంటే మీరు ఇష్టపూర్వకంగా మందని కాయండి, దుర్లాభాపేక్షతో కాదు, సిద్ధ మనసుతో కాయండి, బలవంతంగా కాదు కదా. 3వ వచనం చూడండి, మీకు అప్పగింపబడిన వారిపైన, అంటే పాస్టర్స్ ఎట్లుండాలా? ప్రభు అయినట్టు ఉండక మందకు మాదిరులుగా ఉండండి. పాస్టర్స్కి చెప్తున్నాడు. సో అంటే పెద్దలు, పాస్టర్స్, మీరు బాస్ లాగా ఉండకూడదు. సంఘం పైన ఎట్లుండాలట? మాదిరిగా. 4వ చూడండి, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటము పొందుతారు. సో ఈ కాపరులందరికీ, ఈ పెద్దలందరికీ బాస్ ఎవరు? ప్రధాన కాపరి. కాపరులు, దేవుడు సంఘంలో ఎవరిని పెట్టాడో? కాపరులను పెట్టాడు. కాపరులకు వాడిన ఒక పదం ఏంటి? పెద్దలని, అధ్యక్షులని, పై విచారణకర్తలు, అంటే పైనుంచి సూపర్వైజ్ చేసేవాళ్ళు. సో సంఘములో దేవుడు 2 పొజిషన్స్ ఇచ్చాడు ప్రత్యేకంగా. ఒకటేంటదంటే పాస్టర్స్, రెండోదేమో డీకన్స్. ఎవరు చెప్పండి? డీకన్స్. చూడండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. సంఘం అంటే ఏంది? సంఘములో ఎవరెవరు ఉంటారని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలే ఏమంటున్నాడు? సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయను. సో సంఘంలో 3 రకాల ప్రజలు ఉన్నారు. ఎన్ని రకాల ప్రజలు చెప్పండి? మొట్టమొదటిది ఏంటంటే పరిశుద్ధులు, అంటే విశ్వాసులందరూ ఎవరు? పరిశుద్ధులు. రెండవది ఏంటంటే అధ్యక్షులు, అంటే ఎవరు చెప్పాను? అధ్యక్షులు అంటే ఎవరు? పాస్టర్స్. పాస్టర్స్కున్న మరొక పదం ఏంటి? పెద్దలు, లేకపోతే పై విచారణకర్తలు. అధ్యక్షులు, వీళ్ళు ఒకటే పదం. మూడవది ఏంటంటే పరిచారకులు. ఎవరు చెప్పండి? పరిచార. అందుకే నేను మందిరంలో ఈ పదం ఎక్కువ వాడతాను, పరిచారకులు అని. సో పెద్దలు అనే పదం పాస్టర్స్కి వాడబడ్డది. సో ఈ పరిచారకులైనా ఈ పెద్దలైనా ఎవరు సో సంఘంలో 2 పొజిషన్స్ మనం చూస్తాం. అందుకే 1 తిమోతి 3వ అధ్యాయంలో కూడా, 1 తిమోతి 3వ అధ్యాయము, తీతు పత్రిక మనం గమనిస్తే ఈ 2 పొజిషన్స్కు క్వాలిఫికేషన్స్ ఇస్తున్నాడు.
కదా. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించున్నాడు, కాబట్టి ఆ మాట నమ్మదగినది. అధ్యక్షుడు వాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవం అని ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఇస్తున్నారు. తర్వాత కిందికి వస్తే పరిచారకుల గురించి చెప్తా ఉంటాడు 8వ వచనం. అలాగుననే పరిచారకులు అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? పరిచారకులు. సో అధ్యక్షులు, పరిచారకులు అనే 2 పొజిషన్స్ సంఘంలో ఉన్నాయి. పెద్దలు, పరిచారకులు. పెద్దలు అంటే ఎవరు? పాస్టర్స్. పరిచారకులు అంటే పరిచర్య చేస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే పరిచారకులు అంటే మందిరం ఊడ్చేటోళ్ళు అనుకుంటున్నారు. కాదు, పరిచారకులన్నా వాక్యం చెప్పొచ్చు. నేను మీకు ఇంకొక విషయం చూపిస్తాను త్వరగా. అపోస్తలుల కార్యం 6వ అధ్యాయానికి వద్దాం. సో మొట్టమొదటిగా సంఘములో 7 పరిచారకుల్ని ఎన్నుకుంటున్నారు. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళట? 3వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునండి. మేము వారిని ఈ పనికి నియమింతుము. ఏ పని అంట? భోజనాలు వడ్డించే పని. ఏ పని? భోజనాలు వడ్డించే పనికి ఎట్లాంటి వాళ్ళని ఎన్నుకోమంటున్నారు? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమితము. మేమైతే ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉంటామన్నారు. సో 5వ వచనం చూడండి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాస్, యూదుల మత ప్రవిష్టుడును, అంతియోకు వాడగు అగు నికోలాస్ అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులు. సో మొట్టమొదటిగా ఆదిమ సంఘంలో 7 పరిచారకులను ఎన్నుకుంటున్నారు. ఎంతమంది పరిచారకులు చెప్పండి? ఎట్లాంటి వాళ్ళని ఎన్నుకున్నారు? వాళ్ళు ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకున్న వాళ్ళు, మంచి పురుషులు. సో వీళ్ళు కేవలం భోజనాలే వడ్డించారా? మీకు తెలుసో తెలీదో కిందికి వస్తే చూడండి 8వ వచనం. ఆ 8 మందిలో ఒకడైన స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయొచ్చు. పరిచారకులు అంటే ఏదో భోజనాలు వడ్డించడానికి ఎన్నుకున్నారని కాదు. స్టెఫెను ఏమవుతారంటే మొట్టమొదటి హతసాక్షి అవుతాడు. మహాసభ సన్హెడ్రిన్కే సువార్త చెప్తాడు. తర్వాత ఫిలిప్పు, 2వ పేరు ఫిలిప్పును మనం చూస్తే 8వ అధ్యాయంలో స్టెఫెను చనిపోయినాక సమరయ దేశానికి సువార్తను తీసుకుని పోతాడు. సో సంఘంలో ఎన్ని రకాల నాయకులు ఉన్నారు? 2 రకాలు. ఒకటేంటిది? పెద్దలు, పరిచారకులు. పెద్దలంటే కాపరిగా ఉండేవాళ్ళు, అధ్యక్షులుగా ఉండేవాళ్ళు. 2వది ఏంటిది? పరిచారం. సో ఈ విషయాలు నేను వచ్చే వారము కూడా కంటిన్యూ చేస్తాను. స్థానిక సంఘంలో పరిశుద్ధాత్ముని పాత్ర మనము వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. సమయం అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ ముగిస్తున్నాను. అందరు దయచేసి స్థల్లో ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు ప్రతి కార్యక్రమంలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ప్రతి పాటకు సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్ముడే కాపరులను నియమిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడే సంఘాన్ని నిర్మిస్తున్నాడు. నీవు ఏ విధంగా సంఘాన్ని చూస్తుంటున్నావు? స్థానిక సంఘాన్ని. నీవు ఏ విధంగా కాపరులను చూస్తుంటున్నావు? నీవు ఏ విధంగా పాటలను చూస్తుంటున్నావు? నీవు ఏ విధంగా సంఘ కార్యక్రమాలను గమనిస్తుంటున్నావు? ఒకసారి పరీక్ష చేసుకో. సంఘములో ప్రతి కార్యక్రమంలో ఆయన ఉండాలని ఇష్టపడుతుంటున్నాడు. స్థానిక సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు పాటల నుంచి, ఆరాధన నుంచి, వాక్య పరిచర్య, ప్రసంగం చేసేవారి ప్రతి విషయాన్ని, ప్రతి వ్యక్తిని ఆయన నింపాలని ఇష్టపడుతున్నాడు. సో దేవుడే దిగి వస్తున్నాడు, కానీ నువ్వు ఏ విధంగా వస్తుంటున్నావు మందిరానికి? ఆ సృష్టికర్త, ఆ దేవుడే మందిరంలోకి దిగి వస్తున్నాడు.
సమయానికి రావాలని తీర్మానం చేసుకోండి. సంఘ క్రమశిక్షణను, సంఘంలో దేవుడు ఏర్పరిచిన కాపరులను, పెద్దలను తీర్మానం. ఒకవేళ దేవుడు నిన్ను పరిచారకుడిగా నియమిస్తే నువ్వు ఏ విధంగా ఉంటున్నావు? నీవు ఆత్మతో నిండి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అధ్యక్షుడైనా పరిచారకుడైనా ఆత్మతో నిండి ఉండాలి. స్టెఫెను కేవలము పరిచారకుడిగా పిలువబడ్డాడు, కానీ స్టెఫెను పరిశుద్ధాత్మ వలన ఎన్నో అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు, సూచక్రియలు చేశాడు. ఆ రోజుల్లో ఉన్న మహాసభకు సువార్తను వినిపించాడు. మొట్టమొదటి హతసాక్షిగా మారాడు. ఫిలిప్పు కేవలము సంఘములో పరిచర్య చేయటానికి పరిచారకుడుగా నియమించబడ్డాడు, అభిషేకించబడ్డాడు. కానీ ఫిలిప్పు గొప్ప సువార్తికుడుగా సమరయ పట్టణం అంతటిని మార్చివేశాడు. ఇథియోపియా నపుంసక మంత్రికి సువార్తను అందించాడు, బాప్తిస్మం ఇచ్చాడు. కాబట్టి మందిరములో దేవుడు నిన్ను పరిచారకురాలిగా ఏర్పరిస్తే నీవు నీ పనిని ఏ విధంగా చేస్తున్నావు ఒకసారి తీర్మానం నీవు చేసుకో. దేవా, నన్ను ఒక పరిచారకునిగా చెయ్యి అని నువ్వు దేవుణ్ణి అడుగు. స్టెఫెను లాగా, ఫిలిప్పు లాగా, దేవా నీవే నన్ను నియమించు, నీవే నన్ను అభిషేకించు అని ప్రార్థన చేసుకోండి. దేవా, నీ మందిరములో నాయన ప్రభు మేము అన్ని కార్యక్రమాల్లో ఉండేటట్టు సహాయం చేయ దేవా అని ప్రార్థన చేసుకో. సహవాసం ఉండాలి, సమాజంగా కూడుకోవటం ఉండాలి. వాక్యాన్ని సరిగా నేర్చుకుంటానని, వాక్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోండి. దేవుని వాక్యం ఎంత గొప్పదో, ఎన్ని మర్మాలు ఉన్నాయో అట్టి మర్మాలను ప్రతి ఒక్కరూ ధ్యానించడానికి ఇష్టపడండి. పరిశుద్ధాత్ముడు లేఖనాలను రాసిన పరిశుద్ధాత్ముడు నీకు లేఖనాలను అర్థం చేయాలని ఇష్టపడుతుంటున్నాడు. కాబట్టి నీవు లేఖనాలను చదువుతానని తీర్మానం చేసుకో. నేను సర్వసత్యములోకి నడిపిస్తాడు పరిశుద్ధాత్ముడు. దయగలిగిన తండ్రి, ప్రేమగల మా ప్రభువ, గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన, ఈ సమయంలో నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం తండ్రి. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచావని నమ్ముతుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ శాస్త్రములో నాయన మేము అనేక విషయాలు నేర్చుకోవటానికి మా సంఘానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు తండ్రి. మేము తండ్రి మా స్థానిక సంఘాన్ని బట్టి మీకు వందనాలు, మా కాపరులను బట్టి నీకు వందనాలు, మా పరిచారకులను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మా సంఘములో ఉన్న మేము నాయన తండ్రి సంఘ కార్యక్రమాలను గౌరవించటానికి, ప్రతి కార్యక్రమంలో నీ వస్తున్నావని మేము గుర్తెరిగినాను. మేము కూడా పాటల నుంచి ఉండటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి తను. మేము పాటలు పాడుతున్నప్పుడు నాయన ఆత్మ సంబంధంగా పాడటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి తను. మేము ఆరాధన చేస్తున్నప్పుడు నాయన ఆత్మీయంగా తండ్రి పరిశుద్ధాత్మ నియంత్రణలో ఆరాధించడానికి నీ కృపను మీరు మాకు దయచేయండి నాయన. నీవే మా సంఘములో తండ్రి కావలసిన పరిచారకులను నియమించుమని, ఏర్పరచుమని ప్రార్థిస్తూ విన్న వాక్యము నాయన మా జీవితాల్లో ముద్రించిన అది నూరంతల ఫలము రావటానికి నీ కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్.